మీరు తొలి నుంచి కూడా రాజకీయాల వైపు ఆకర్షితులుగా ఉన్నారు. దాంతోపాటు కూడా 2005 నుంచి సేవా కార్యక్రమాలు అంటే పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి తోడు రాజకీయ ఉద్దండులైన సీఎం రమేష్ కావచ్చు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితర అంతా కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అలాంటి మీకు 2009లో మీరు విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం టీడీపీ నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ ఎందుకు టికెట్ విషయంలో మొండిచే ఎదురైందంటారు? ఆ రోజు యాక్చువల్గా నాకు 2005లోనే పక్కాగా టికెట్ ఇస్తామని హామీతోనే నేను పార్టీలోకి పూర్తి యాక్టివ్గా నేను ఉండటం జరిగింది. అయితే అనుకోకుండా 9 నెలలకు ముందుగా ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ రావటం, చిరంజీవి గారి పార్టీ పెడతాం అనేది ఒక సంచలనమైనటువంటి విషయం ఆ రోజుల్లో. ఎందుకంటే మీరు చూశారు, అందరూ అబ్జర్వ్ చేశారు, తిరుపతిలో సభ కానీ తర్వాత ఆయన పెట్టినటువంటి తీరు కానీ. దాంట్లో ఏంటంటే ఒక బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన వైపు ఉంది, ఆయన వైపు వెళ్ళిపోయింది అనే ఒక ఇది ప్రచారం కల్పించారు. అది ఎవరు కల్పించారా, అది ఎవరికి ప్రయోజనం అయిందా అందరం చూసాం. తర్వాత ఆ రోజు రాజకీయాల్లో 2009లో చిరంజీవి గారి పార్టీ అంటే కాపుల పార్టీ అని, కాపులు మొత్తం ఆయన వెనకాల ఉన్నారని అలాగని ప్రచారం కల్పించి మిగతా పార్టీలో కాపుల భవిష్యత్తుని ఉట్టికి స్వర్గానికి కాకుండా పెట్టారు ఆ రోజుల్లో. దాంట్లో బెనిఫిట్ పొందిందామో రాజశేఖర రెడ్డి గారు. ఎలా? గవర్నమెంట్ వచ్చింది కదా ఆయనకి. గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ అదే కదా. ఇప్పుడు అంత పెద్ద హెవీ కాంపిటీషన్ ఫస్ట్ టైం ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ మీరు చూసుకోండి. పొలిటికల్ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్లో ట్రయాంగిల్ ఫైట్, టీడీపీ మహాకూటమి, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు మహామహులు పోటీ చేసినటువంటి ట్రయాంగిల్ ఫైట్లో ఆయన ఒక స్ట్రాటజికల్గా గేమ్ ప్లే చేశాడు. ఆయన సక్సెస్ అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే అప్పుడు వైఎస్ఆర్ లేదు కదా, మీరు వైఎస్ఆర్ అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయినాక కదా పుట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గేమ్ ప్లే చేశాడు. ఆయన ఒక క్లియర్ మైండ్తో ఉన్నాడు ఆ రోజు. మీరు ఇంకో విషయం కూడా చెప్తాను మీకు, చాలామంది మర్చిపోయి ఉంటారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు అసెంబ్లీ సీట్లు. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో 290 సీట్లని ఒకే సింగిల్ అనౌన్స్మెంట్తో అప్రూవల్ తీసుకొని సోనియా గాంధీ దగ్గర ఆయన 1 మంత్ బిఫోరు అనౌన్స్ చేసేసి పబ్లిక్లోకి వెళ్ళిపోయాడు. మిగతా పార్టీలన్నీ కూడా ఇంక్లూడింగ్ టీడీపీ మాలాగా మా పార్టీ కూడా ఆఖరి నిమిషం వరకు నానుస్తూ రేపు నామినేషన్ లాస్ట్ డేట్ అంటే ఇవాళ పొద్దున్నే బీఫామ్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. అంటే 5 సంవత్సరాల రూలింగ్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఒక క్లియర్ మైండ్తో పబ్లిక్లోకి వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి పార్టీలో ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు ఎవరో తేల్చుకోలేక, లేదంటే ఎవరికి పొత్తిస్తాం ఎవరికి ఇవ్వాలి అనే సో మెనీ రీజన్స్, ఇవన్నీ అలాగా పల్టీ కొట్టినాయి. టీడీపీకేమో 94-95 సీట్లు వచ్చినాయి, ఆయనకేమో 155 సీట్లు ఆయనకు వచ్చినాయి. 17 సీట్లతో పీఆర్పీ సరిపెట్టుకో 19 అనుకుంటా సార్, 17 కరెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు. ఆ కారణంతో ఆ రోజున నాకు 2009లో ఆఖరి మినిట్లో నా పేరు అనౌన్స్ చేసి కూడా నాకు సీట్ ఇవ్వలేకపోయారు పార్టీలో, కానీ టీడీపీలో. కానీ నాకు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఆఫర్ వచ్చింది. కానీ నాకు ఈ పార్టీలు మారటం, పార్టీలు వెళ్ళటం అంటే నేను పొలిటికల్గా చెప్పాను కానీ మీకు, నేను ఫస్ట్ నుంచి మాది ఏదో మా ఫాదరు పొలిటికల్లో లేదా ఇంకోటి కాదు. మాకు ఎప్పుడు అంటే ఒక నాయకుడు ఒక పార్టీ అంటే అది ఉన్నా లేకపోయినా అలా ఉండిపోవడం మాకు నా మెంటాలిటీ. అంతే తప్పితే వద్దాక ఇట్లాగా అటో కాలు ఇటో కాలు, ఇది అవకాశం రాకపోతే అటు వెళ్దాం, అటు అవకాశం ఇటు వద్దాం, ఇవన్నీ నాకు నచ్చదు. ఆ రోజు కూడా టికెట్ ఇవ్వకపోయినా విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీగా వల్లభనేని వంశీకి పోటీ చేశాడు. అతనికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను నేను. మీరు 2009లో ఓడిపోయారు. ఒక ఎంపీ క్యాండిడేట్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశా. అంటే నాకు పార్టీ నాకు ఇస్తారని పార్టీ ఇవ్వలేకపోయిందేమో, కానీ నేనే రోజు కూడా పార్టీకి ఎప్పుడు నేను లాయల్గా ఉన్నా, చంద్రబాబు గారికి లాయల్గా ఉన్నా. సరే రాజకీయాల్లో నాకు ఎప్పుడు అలాంటి పార్టీలు మారటం అనేదే నేను ఎగనెస్ట్. అసలు
నాకు అసలు ఎప్పుడూ కూడా నాకు అది నచ్చనటువంటి విషయం. ఎందుకంటే ఈ పాలిటిక్స్ లేకపోతే నాకుండే వ్యాపారాలు, నాకుండే కంఫర్ట్ జోను నాకుంది. అంతేగాని దీంట్లో ఇది చేసుకునే నేను గడవాలనో, ఇది చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదనే ఆప్షన్ నుంచి వచ్చినోడిని కాదు. నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడిని. ఫస్ట్ నుంచి కష్టపడి మెట్టు ఎక్కుతూ ఈ స్టేజ్కి వచ్చినాను. ఏ రోజు కూడా మేము అటువంటి ఆలోచనలు చేయలేదు. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.